హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు చూడాలంటారు ఇదే కంది చెట్లు. దీంతో పప్పు తయారవుతాయి. మీరు ఎప్పుడు చూడాలి చెట్లు. అవునా, నిజమా? ఇవైతే ఏదో సామాన్లు ఇవన్నీ. ఇంకా ఇప్పుడు తీసుకుని అది కోడిని కోయాలి. కోడికి నీళ్ళు పెట్టిన తాతలేదు అది. కోడికి నీళ్ళు పెట్టిన తాతలేదు అది. నా వీడియో కొత్త చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. టుడే లాగ్ ఏంటంటే మా చేను కాడ కంది కొడుతున్నాం అనమాట. అందుకే దాన్ని కోని వస్తున్నాం అనమాట. నేను బండి పోయి ఈరోజు కోని వస్తాం. కొన్ని అయితే తీసుకున్నాం. మేము మొత్తానికి అయితే కొన్ని అయితే తీసుకొచ్చినాం. స్నానం చేసుకొని మెల్లె చేనుకి వెళ్తాం కోయినికి. పట్టుకోపో. ఏం చేస్తుంది? ఎవరిని మింగుతుందా? హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు చూడాలంటారు ఇవే కంది చెట్లు. దీంతో పప్పు తయారవుతాయి. మీరు ఎప్పుడు చూడాలి ఈ చెట్లు. ఈ చెట్లు చూడండి, కానీ దీంతో పప్పు అయితే మనం పప్పు తింటాం. అయితే ఇప్పుడు మేము కోని అయితే తీసుకొచ్చినాం. కోని తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా చేనులా ఈరోజు కందికాలం చేస్తున్నాం అనమాట. కందికాలం ఏంటంటే తెలియదు కదా మీకు, చెప్తే. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇట్లా కంది దాంట్లో అన్నిటినీ కోసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే అన్ని ఇట్లా కోసి పెట్టుకుంటాం అనమాట. వీటిని కంది మెదలు అంటారు. ఇదే ఫ్రెండ్స్, మెదలు అన్నీ ఒక కడుతున్నాడు. బాగున్నాడు. ఇట్లా అన్ని మెదలు ఒక దగ్గర కట్టుకొని కన్నంలోకి తీసుకుపోతారు అనమాట. ఇదే ఫ్రెండ్స్, ఇదే కళ్ళం అంటారు దీని. ఇంత ఫ్రెండ్స్, ఇది మోపు అన్నమాట. ఈ మోపుని ఇప్పుసారు ఫస్ట్. ఇది ఈత రూపాయలతో తయారు చేసింది అనమాట. ఇది ఈత రూపాయలతో తయారు చేసింది. ఇది తయారు చేసినాక మొత్తం ఒక గుంపు వేస్తారు. దీని మొత్తం కళ్ళం అంటుంది. ఈ తరపు అంటే ఇవే ఈ సరిపల్లి ఇవి. దీంతో మోపు పడుతున్నాం ఇప్పుడు. ఇవైతే ఏదో సామాన్లు ఇవన్నీ. ఇంకా ఇప్పుడు తీసుకుని అది కోడిని కోయాలి. కోడికి నీళ్ళు పెట్టిన తాతలేదు అది. ఇవన్నీ ఏదో సామాను. ఇప్పుడైతే ఎడబెడుతున్నాం. ఇవైతే మసాలా ఎడబెట్టడానికి వేసుకోతున్నాం. అయితే మేము కోడింగ్ వేసుకోవడానికి పోతున్నాము. మా అన్న అవి కంది మెదళ్ళు మోపులు తెచ్చాడు వేస్తాను. నన్ను కొన్ని పంపించిండు. కోడి అయితే మాట తింటలేదు. పెడుతున్నాడు.
పూజ అవుతున్నాయి. అయితే పూజ కంప్లీట్ అయింది. కోడి అయితే ఇలా ప్యాక్ చేసినాం. కోట అయితే కోసినాం. దీన్ని పొద్దున చేద్దాం ఇప్పుడు. పవన్కైతే ఆకలేదంట. కొద్దిసేపు ఆవరా చికెన్ తిందాం అంటే ఇంట్లో ఆడు అలా తింటాడంట. ఇట్లా మేదలన్నీ ఒక దగ్గర మూట కట్టి మూటని కట్టేసి కొడతారు అనమాట. ఎట్లా అంటే గింజలు రాలేలాగా. ఉల్లేసిపోయి తాడిపోయారు దీన్ని. మొత్తం కలిసి ఇట్లా మేలైతే ఎన్నో ప్రయాణం అయితే మరి మరి కొడుకుంటాం. స్టార్ట్. అంతా కట్టి ఆడుతుంది ఉంటుంది. ఏమన్నా మాట్లాడినా మాట్లాడు. కంది కొట్ట నీకు వచ్చిన మార్చాల కందులు ఇట్లా వెళ్తే మసి పట్టాలన్నమాట. భవానికి కడిగేటప్పుడు పోతుంది. గిన్నె వేసుకొని తినడే ఉంటుంది. చేను కాడొచ్చి చికెన్ చేసుకొని తింటే ఆ ఫీల్ వేరే ఉంటుంది. వేడి వేడి చికెన్ రెడీ. మొత్తానికైతే చికెన్ అయితే రెడీ అయింది, తింటున్నాం. కానీ చైన్ కాడ కోడి కూర వేస్తే ఆ టేస్ట్ వేరప్ప.
ఇప్పుడైతే కొట్టుడు అయిపోయింది. గాలి పట్టాలి ఇప్పుడు డ్రమ్ము యానికోండి మా ఆయన. ఇగో ఎంత కొట్టినాము. కొట్టుడు అయిపోయింది ఉండే ఎలా కొట్టు. కొట్టుడు అయిపోయింది. బ్యాలర్ తీసుకురారా వాడు మయ్యే. ఇప్పుడు ఉన్నాయి కదా, దీన్ని చాట అంటారు. చాట దీంతో ఇట్లా పోసుకొని ఇట్లా గాలి పడతారు. ఇప్పుడైతే కంది కొట్టుడు అయిపోయింది. అంతా నూపుతున్నారు. ఒక తారకు నూపుతారు అనమాట మొత్తం. ఆయన అయితే బ్యాలర్ ఎత్తుకొస్తున్నాడు చేసిన కాడికి వచ్చి. ఇప్పుడు మా ఆయన చెల్ల కట్టుకుంటున్నాడు గాలి పోయినకే. కట్టకుండా రాకుండా ట్రై చేస్తున్నా అంటే అట్లా ఉంటుంది మనకు. ఇట్లా గాలి వేయడం వల్ల ఏమవుతుందంటే గింజలు వేరు పొట్టు వేరు అవుతుంది అనమాట. మొత్తానికైతే కొట్టుడు అయిపోయింది. గాలి కూడా పోతలేదు కాబట్టి రేపు వాయిదా వేసినాం అన్నమాట. ఓకే బాయ్. అయితే గాలి అంతా పోస్ట్ అయిపోయింది. మా అమ్మ పూజ చేస్తుంది. ప్రతి పొలంలో పంట అయిన తర్వాత ఇట్లా పూజ చేస్తారనమాట. హాయ్ గైస్, మొత్తానికైతే మా కందికాలం అయిపోయింది. ఇక మా అమ్మ పూజ చేస్తున్నారు. ఇక ఇట్లా వేరు చేసిన పొట్టును ఏం చేస్తారంటే దూలకేస్తారు అనమాట. అవి చాలా ఇష్టంగా తింటారు అనమాట ఈ పొట్టుని. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ కందులని సంచులను నింపి ఇంటికి తీసుకోవాలన్నమాట. హాయ్ గైస్, మొత్తానికైతే కందికాలం అయితే అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ గాయస్, నెక్స్ట్ బ్లాగ్ దొరకలుగుతాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్.